మనకి స్కూల్ అయితే సెట్, మళ్ళీ హీరోయిన్ కావాలి, అలాగే ఆర్టిస్టులు. హాయ్ గైస్, వెల్కమ్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు డే 103 ఆఫ్ 365 డేస్ ఛాలెంజ్ ఆఫ్ స్టార్టింగ్ మై ఓన్ మూవీ యాజ్ ఎ హీరో అండ్ డైరెక్టర్. సో గైస్, ఇప్పుడే జిమ్ నుంచి వచ్చాను అనమాట. 2 hours వర్కౌట్ చేశా. సో నేను రెస్ట్ తీసుకున్నా కదా, ఇవాళ మండే. సో వర్కౌట్ చేశాను అనమాట. అసలు కళ్ళు తిరిగిపోయినాయి. వచ్చి తొందరగా వచ్చి ప్రోటీన్ తాగేసి ఇంకా యాక్చువల్గా మా ఇంట్లో వాళ్ళు పెళ్ళికి వెళ్ళారు. సో వంట వండడానికి ఎవరు లేరు, అందుకని నేనే నా బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నా. రాగి జావా, కోడిగుడ్లు. సో అరటికాయలు కూడా తెచ్చుకున్నా. సో ఇవాళ మన డైట్ ఇదే అనమాట. సో జంక్ బయట టిఫిన్లు అవి ఏమీ ఇంకా మానేసా, ఇంకా చేయట్లేదు. కొంచెం బాడీ మీద ఫోకస్, ఫిట్నెస్ మీద ఫోకస్ చేయాలి. అలాగే కొంచెం స్కిన్ కూడా క్లీన్గా చేసుకోవాలి, ఫేస్ కూడా క్లీన్గా చేసుకోవాలి. అందుకని మంచి డైటే తీసుకుంటున్నా మ్యాక్సిమం. సో ఇవాళ వర్క్ విషయానికి వస్తే ఇంకా షార్ట్ ఫిల్మ్కి రెడీ చేయాలి గైస్. మేబీ నేను ఈ వీక్ ఏమి కంటెంట్లు చేయకపోవచ్చు, ఎందుకంటే ఈ వీక్ గట్టికి కూర్చుంటా, షార్ట్ ఫిల్మ్ అన్నీ సెట్ చేసేసుకుంటా. మొత్తం సెట్ అయిన తర్వాత ఇంకా కంటెంట్ ఉంటే ఆలోచించుకుంటా. ఎందుకంటే కంటెంట్లు చేస్తా, ఈ షార్ట్ ఫిల్మ్కి సెట్ చేసుకోవాలంటే కష్టం అయిపోతుంది, 2 మేనేజ్ చేయలేకపోతున్నా. సో కంటెంట్లో ఏం లేదు, మధ్యలో కంటెంట్ చేస్తా. ఈ వీక్ మరీ లేకుండా ఉండవు, చేస్తా ఒక మంచి కామెడీ వీడియో. ఈ మధ్యలో మెల్లగా 1 by 1 సెట్ చేసుకుంటా. ఈ వీక్ సెట్ అయిపోవాలి మనకన్నీ, నెక్స్ట్ వీక్ అలా స్టార్ట్ అయిపోవాలి షూట్ కూడా. సో అదే మన టార్గెట్. సో గైస్, మెయిన్ ఏంటంటే మనకి లీడ్ హీరోయిన్ దొరకాలి. లీడ్ హీరోయిన్ దొరికేసిన తర్వాత మనకి సగం అయిపోయినట్టే. తర్వాత డిఓపి అండ్ ఆర్టిస్ట్ ఎలాగో దొరుకుతారు, చూద్దాం. ఇవాళ అయితే హీరోయిన్కి ప్రొఫైల్స్కి మెసేజ్ పెడతాం, ఆడిషన్కి అనౌన్స్ చేస్తా, చూస్తా ఇవాళ చేయడానికి ఆలోచించి. ఓకేనా, రండి వాళ్ళ వర్క్ అయితే కంప్లీట్ చేద్దాం. సో గైస్, మన షార్ట్ ఫిల్మ్ కోసం ఒక స్కూల్ మాట్లాడడానికి వచ్చాం. క్లాస్ రూమ్ కూడా సెట్ అయిపోయింది మనకి. ప్రజెంట్ సెట్ గైస్ మనకి. కొంచెం మొత్తం చూసుకొని సెట్ చేసుకుంటాం, ఇంకా అవుతున్నాయి. ప్లస్ మనం ఏంటంటే ఇంకోటి, మనకి స్కూల్ అయితే సెట్, మళ్ళీ హీరోయిన్ కావాలి, అలాగే ఆర్టిస్టులు. ఇంకేంటి బ్రో, అంతే ఆర్టిస్ట్ కావాలి. సో అంతా సెట్ అయిపోతే మనకి ప్రాబ్లం ఏం లేదు. ఇంకా చూద్దాం గైస్, ఒకటి ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటూ వస్తాం. ఇవాళ అయితే మనకి ఇదే ప్రాబ్లం. ఇవాళ అయితే కొంచెం హ్యాపీ బ్రో, తగ్గట్టు మన రిక్వైర్మెంట్ తగ్గట్టు దొరికింది స్కూల్. సో గైస్, ఇంకా మన మ్యూజిక్ డైరెక్టర్ సాంగ్ కూడా పంపించారు, డెమో సాంగ్. అది కూడా చాలా బాగుంది. సో ఒక్కొక్కటి కలిసి వస్తున్నాయి అనమాట ఇవాళ. ఏంటో ఎవరో సరే చూద్దాం, చేద్దాం గైస్, గట్టి చేద్దాం. సో గైస్, ప్రజెంట్ అయితే ఇంట్లో ఉన్నాను, స్కూల్ నుంచి వచ్చేసాను. మనకి స్కూల్ అయితే సెట్, కొంచెం ఇంకా మాట్లాడాల్సి ఉంది, అది మాట్లాడిస్తే సెట్ అనమాట. అండ్ డిఓపితో కూడా మెసేజ్ చేశా వాట్సాప్లో. ఆయన డే ఆఫ్టర్ టుమారో అంటే 15th వస్తా అని చెప్పారు. సో ఆయనతో కూడా మన కలిసేసి 15th మన షార్ట్ ఫిల్మ్ నెరేట్ చేసి, మనకి రిక్వైర్మెంట్ ఏంటి, మన కెమెరా ఏది యూజ్ అయ్యింది, వాళ్ళ డిఓపిక్స్ బాగా తెలుస్తాయి కదా, ఈ పర్టికులర్ షార్ట్ ఫిల్మ్కి ఈ కెమెరా ఉంటే బాగుంటుంది అని చెప్పి, క్వాలిటీలో వాటిలో. ఇంకా మ్యాక్సిమం అన్నీ సెట్ అవుతున్నాయి మెల్లగా. అన్నీ సెట్ కాదు, మర్చిపోతున్నా. మెయిన్ హీరోయిన్ రోల్ అయితే ఎవరు సెట్ అవ్వలేదు, ఇంకా చూస్తున్నాం, ప్రొఫైల్స్ చూస్తున్నాం. అలాగే ఆడిషన్ కూడా చేద్దామని ప్లాన్ చేస్తున్నాం. ఇంకా కొన్ని క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి వాటి కోసం. సో ఆ ఆడిషన్ ఎప్పుడనేది నేను ఇన్ఫామ్ చేస్తాను. మేబీ రేపు ఆర్ ఎల్లుండి ఒక పోస్ట్ వేయొచ్చు, చెప్తాను నేను, మన అఫీషియల్ పేజ్లో వేయొచ్చు. అండ్ ప్రజెంట్ అయితే ఏదేమైనా సరే ఈ వీక్ మాత్రం కంటెంట్ మీద ఫోకస్ చేయను. జస్ట్ షార్ట్ ఫిల్మ్కి ఏదైతే కావాలో రిక్వైర్మెంట్స్ అన్నీ రెడీ చేసుకుంటా. షార్ట్ ఫిల్మ్ అయితే తొందరగా ముందుకు వచ్చేలా ప్లాన్ చేసుకుంటా. అండ్ ఈ మంత్ ఎలాగోలా మనం షూట్ అయితే కంప్లీట్ చేయాలి. ఏది ఏమైనా సరే, తల్ల కిందలు తపస్సు చేసైనా సరే, ఐ విల్ మేక్ ఇట్ హ్యాపెన్. సో గైస్, ప్రజెంట్ అయితే కొంచెం కష్టంగా ఉంది. పాకుతా వెళ్తున్నా అనమాట, బట్ ముందుకు వెళ్తానే ఉంటా. అండ్ మన మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఫోన్ చేశారనమాట. ఆయన పాట ఒక శాంపుల్ పంపించారు ట్యూన్ చేసి. సో చాలా బాగుంది, ఇంకా అప్డేట్ చేసి పంపిస్తా అని చెప్పారు. సో మేబీ ఈ వీక్లో అయిపోవచ్చు పాట. అండ్ మనం మొత్తం సెట్ చేసుకుంటే, ఈ వీక్ మొత్తం సెట్ చేసుకుంటే నెక్స్ట్ వీక్ మండే నుంచి స్టార్ట్ చేయొచ్చు షూట్. మనకి హీరోయిన్ వాళ్ళందరూ దొరికేసి కొంచెం రిహార్సల్ చేసి, కాస్ట్యూమ్స్ అవన్నీ ఓకే, ఆర్టిస్టులు అందరూ ఓకే అయిపోతే ఇంకా మన సెట్, మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. సో గైస్, మనం అయితే ప్రజెంట్ రూమ్కి వెళ్ళిపోయి మన వాళ్ళు ఏం చేస్తున్నారో కనుక్కుందాం. నేనైతే మార్నింగ్ నుంచి ఇంకా ఈ షార్ట్ ఫిల్మ్కే అరేంజ్ చేసుకుంటున్నా. అండ్ ప్రొఫైల్స్, హీరోయిన్ రోల్స్కి ఎవరైనా సెట్ అవుతాను ప్రొఫైల్స్ వస్తున్నా. అలాగే కంటెంట్స్ కొన్ని ఆలోచించా, కొన్ని కంటెంట్స్ ఆలోచించా. సో ఇప్పుడైతే మన రూమ్కి వెళ్ళి మన వాళ్ళు మార్నింగ్ నుంచి ఏం చేశారో కనుక్కుందాం. ఓకే, లెట్స్ గో. సో గైస్, తలకాయ నొప్పి వస్తే టీ తాగడానికి వచ్చేసాం.
సో ఇవాళ మన వాళ్ళు ఏం వర్క్ చేశారు కనుక్కున్నాం. మనం మార్నింగ్ మధ్యాహ్నం వెళ్ళాం అనమాట స్కూల్ మాట్లాడడానికి. మాట్లాడేసి నేను ఇటు వచ్చేసా. కొంచెం కంటెంట్ నాలెడ్జ్ ఇస్తా ఉన్నా, కొంచెం వేరే ప్రొఫైల్స్కి రీచ్ అవుతా ఉన్నా. సో బ్రో ఏం చేసావు మార్నింగ్? మార్నింగ్ ఏం చేసాం, తిరిగాము తర్వాత నేను వెళ్ళిపోయిన వీడియో చేసా, చూసావా? ఇప్పుడే పోస్ట్ చేసా. ఓకే, ఏం చేసాం మాత్రం 2 పొద్దున్న నుంచి నేను వెళ్ళిపోయిన తర్వాత వీడియో చేసా, నువ్వు బ్రో పోస్ట్ చేసా. ఓకే ఏం చేసావురా? వీడియో పోస్ట్ చేస్తా. సో ఈ వీడియో పోస్ట్ చేయడం, వీడియో చేయడం కష్టం. అసలు ఖాళీగా ఉండడం కష్టం. సో గైస్ ఈ వీక్లో అయితే మొత్తం సెట్ చేసుకోవాలి బ్రో. నేను అనుకున్న ప్లాన్ అంటే ఈ వీక్లో మన షార్ట్ ఫిల్మ్ ఏం కావాలో అన్నీ సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ వీక్ నుంచి మనకి షూట్ స్టార్ట్ అయిపోవాలి. ఓకేనా? నెక్స్ట్ వీక్లో షూట్ స్టార్ట్ అయ్యి ఎండ్ కూడా ఇవ్వాలి. స్టార్ట్ అవ్వడం కాదు. సో అది ప్లాన్. కంటెంట్లు ఏమి ఉండవు, మధ్యలో ఉంటే 1-2 ఉంటాయి గైస్ అంతే, మిగతా కంటెంట్స్ ఏమి ఉండవు. ఓకేనా? ఇప్పుడైతే వెళ్ళిపోయి నేను కంటెంట్ ఆలోచించాలి. తర్వాత కొన్ని పోస్టింగ్లు ఉన్నాయి, అవన్నీ చేసుకొని ప్రొఫైల్స్ రీచ్ అవుతా. అండ్ ఆడిషన్ గురించి రేపు పోస్ట్ చేద్దాం బ్రో. ఓకేనా? రేపు కానీ ఎల్లుండి పోస్ట్ చేద్దాం. దానికోసం ఏం చేయాలో మనం ఒకసారి డిస్కస్ చేద్దాం. ఓకే గైస్, ఇంకా ఈ బ్లాగ్ నచ్చితే లైక్ కొట్టండి. రేపటి బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. బాయ్.